శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. గణేష నవరాత్రుల్లో ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి తొందరగా అనుగ్రహించి మనకున్న కష్టాలన్నీ పోగొడతాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గణేష నవరాత్రుల్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్క రకం ఒత్తులతో దీపారాధన చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. నవరాత్రుల్లో ఎవరైనా సరే పత్తితో చేసిన ఒత్తులు వేసి గణపతి దగ్గర దీపం పెడితే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో పితృదోషాలు పితృశాపాలు ఉంటే జీవితంలో ఏది కలిసి రాదు. పితృదేవతల అనుగ్రహం, పెద్దల అనుగ్రహం ఉంటేనే జీవితంలో కలిసి వస్తుంది. పెద్దల అనుగ్రహం ఉండి పితృదేవతలు అనుగ్రహించి సక్సెస్ రావాలంటే నవరాత్రులు 9 రోజులు కూడా పత్తితో చేసిన ఒత్తులతో గణపతి దగ్గర దీపం పెట్టండి. అలాగే అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుల సమస్యలు పోవాలి, శాశ్వతంగా లక్ష్మీ కటాక్షం కలగాలని భావించేవాళ్ళు గణేష నవరాత్రుల్లో తామర ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేయండి. అలాగే మంచి సంతానం కలగాలి, మా పిల్లలు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలి అని భావించేవాళ్ళు గణేష నవరాత్రుల్లో అరటి నారతో చేసిన ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అరటి నారతో చేసిన ఒత్తులతో దీపం పెడితే మంచి పిల్లలు పడతారు, సంతానం కూడా బ్రహ్మాండంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. అలాగే దుష్టశక్తులు మా మీద పనిచేస్తున్నాయండి, ప్రయోగాలు పనిచేస్తున్నాయండి, కనుదిష్టి ఎక్కువగా ఉందండి, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయండి, ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, కనుదిష్టి, శత్రుబాధలు, దుష్టశక్తులు, ఇంటి మీద మనుషుల మీద ప్రయోగాలు, ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే ఈ ప్రయోగాలు, కనుదిష్టి, శత్రుబాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఒత్తులతో మాత్రమే కాకుండా వస్త్రాలనే ఒత్తుల్లాగా చేసి కూడా దీపాలు వెలిగించవచ్చు. ఒక ఎల్లో కలర్ క్లాత్ కొత్తది తీసుకోండి, ఆ వస్త్రాన్ని 1 అంగుళం కత్తిరించండి. కత్తిరించి దాన్ని నీళ్ళలో నానబెట్టి ఆరబెట్టి ఆవు నెయ్యిలో ముంచి దాన్ని ఒత్తిలాగా చేసి గణపతి దగ్గర అలాంటి ఒత్తులతో దీపం పెడితే సంవత్సరం పాటు మీకు అసలు అనారోగ్యాలు అనేవి రావు, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి. భయంకరమైన జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్న వాళ్ళు, ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గణేష నవరాత్రుల్లో ఒక ఎల్లో కలర్ క్లాత్ కొత్తది తీసుకుని దాన్ని 1 అంగుళం కత్తిరించండి, నీళ్ళల్లో ముంచి నానబెట్టి తర్వాత ఆరబెట్టండి. దాన్ని తీసుకెళ్ళి కొద్దిగా నెయ్యిలో అద్ది దాంతో ఒత్తుల్లాగా దీపం పెట్టండి. అనారోగ్య సమస్యలు పోతాయి, పెళ్లి ప్రయత్నాలు అనుకూలించి మ్యారేజ్ నిశ్చయం అవుతుంది. అలాగే కుంకుమ కలిపిన నీళ్లలో ఒక నూతన వస్త్రాన్ని ముంచి దాన్ని ఆరబెట్టి దాన్ని ఒత్తిలాగా కత్తిరించి గణపతి దగ్గర దీపం పెడితే భూలాభము, గృహలాభము కలుగుతాయి. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. అలాగే లైఫ్ లాంగ్ మేము ధనవంతులుగా ఉండాలి, కోటీశ్వర్లం అవ్వాలి, తొందరగా శ్రీమంతులం అవ్వాలి అని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఒత్తులు, మామూలు పత్తి ఒత్తులు తీసుకొని వాటిని పన్నీరులో ముంచండి. ఆ తర్వాత ఆవు నెయ్యి ప్రమిదలో పోసి దీపాలు వెలిగించండి. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. కాబట్టి ధనలాభం కలగాలంటే మామూలుగా పత్తి ఒత్తులు తీసుకొని ఆ పత్తి ఒత్తులు, పత్తితో చేసిన ఒత్తులు పన్నీరులో ముంచండి. ముంచిన తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆ పన్నీరులో ముంచిన ఒత్తులతో గణపతి దగ్గర గణేష నవరాత్రుల్లో దీపం పెట్టండి. గణేష నవరాత్రులు పూర్తయ్యేసరికి బ్రహ్మాండంగా శ్రీమంతులు అవుతారు, విశేషమైన ధనలాభం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఇలా ఒత్తులతో వస్త్రాన్నే ఒత్తులుగా చేసి గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర దీపాలు వెలిగించండి. గణపతి అనుగ్రహం వల్ల అన్ని సమస్యలు పోగొట్టుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించండి. దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? పండుగల సందర్భంగా పాటించవలసిన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ జీవితాన్ని ఆనందమయం, సంపన్నమయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.